హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ అండ్ కిచెన్ రూమ్ స్టోరీస్. మీరు నాన్ వెజ్ లవర్స్ అయితే ఏం చేస్తారు? ముఖ్యంగా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు చికెన్ స్టార్టర్స్ని ఆర్డర్ చేస్తారు కదా. మరి చికెన్ స్టార్టర్ని ఇంట్లో కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఈరోజు మనం స్పెషల్ చికెన్ స్టార్టర్స్ చేసుకుందాం. ముందుగా కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, అలాగే యాలక్కాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్ పైన 15 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అంటే ఇవన్నీ చాలా దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే మనకి స్టార్టర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు వేగేలోపు మనం వేసుకున్న మసాలాలన్నిటినీ గ్రైండ్ చేసుకోవాలి. మనం మిక్సర్ జార్లో వేసుకుంది లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, ధనియాలు, కాజు, గసగసాలు, వీటన్నిటిని పౌడర్ చేసుకొని ప్రిపేర్డ్గా పెట్టుకోవాలి. మనం ఇందులోకి ఎలాంటి కలర్స్ యూజ్ చేయకుండా చేసుకోవాలి. లో ఫ్లేమ్ పైన కలర్ వచ్చేంత వరకు కాదు, లో ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకున్నాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు, అలాగే కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని కూడా వేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్టార్టర్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రెస్టారెంట్స్లో ఈ స్టార్టర్స్ని ఎక్కువగా కలర్స్ కలిపేసి ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత రకరకాలుగా వాళ్ళ ప్రాసెస్లో చేస్తారు. బట్ మన ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మసాలాను అంతా మిక్స్ చేసుకున్నాక మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. బోన్ అయినా పర్లేదు, బోన్లెస్ అయినా పర్లేదు. పీసెస్ కొంచెం మీడియంగా ఉండేటట్టు కట్ చేసుకుంటే స్టార్టర్కి బాగుంటుంది. ఇలా చికెన్ వేసుకున్నాక మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని చికెన్లోకి బాగా మిక్స్ చేసి మూత పెట్టి కుక్ చేయాలి. మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు మనము ఈ చికెన్ని కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి. 20 నిమిషాలు కుక్ చేసుకున్న చికెన్ మనకి చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ముక్క కూడా మెత్తబడిపోతుంది. అలాగే మనం వేసుకున్న మసాలా అంతా ఫ్లేవర్ ఈ ముక్కలకి పట్టి చాలా బాగుంటుంది. డ్రైగా చేసుకుంటే ఒక రకంగా, వెట్గా చేసుకుంటే ఒక రకంగా. సో నేను ఈరోజు వెట్ స్టార్టర్ని మీతో షేర్ చేస్తున్నాను. అంతేనండి. ఇలా మనం కొంచెం దగ్గర పడిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని డైరెక్ట్గా స్టార్టర్ని ఎంజాయ్ చేయొచ్చు. మనం రెగ్యులర్గా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎటువంటి టేస్ట్గా అయితే ఉంటుందో న్యాచురల్గా అదే టేస్ట్తో ఈ చికెన్ రెసిపీని మీతో షేర్ చేశాను. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ స్టార్టర్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని స్టార్టర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.